వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, ఎడ్యుకేషన్ కానీ, కులాలు కానీ, ఎక్కడ ఏ కులము ఏ గ్రేడ్కి వస్తుంది, రేపు ఏదైనా జాబ్స్ వచ్చేటప్పుడు కానీ ఇక్కడ పని చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా సర్వే చేస్తూ ఉన్నాం. ప్రతిదీ మనకు లింక్ ఉంటుంది. దీనికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేస్తుందో దానికి అర్హులవుతారు. అదేవిధంగా అందరూ కూడా రిజర్వేషన్స్ కూడా అన్ని పట్టుకుంటారు కాబట్టి కాస్ట్లు ఏ కాస్ట్ ఇవన్నీ ఎంత ఉందో తప్పనిసరిగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆస్తులు అంటే ఏం ఆస్తులు చెప్పే అవసరం లేదు. మీరు ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, మీ భూములు ఎంత ఉన్నాయి, మీరు ఒక్కటి చెప్తే సరిపోతుంది. అంతే కదా, ఒక్కటి చెప్పేసి మీరు ఏం చదువుకున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఏం చేయకుండా ఏం చేస్తారు, చదువుకున్నాం కానీ ఏం చేస్తారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారని కూడా తెలుస్తుంది. ఈ విధంగా అన్నీ మన గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ కొరకు ఇవన్నీ ఉంటున్నాయి తీస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఇక్కడ ఈ ఇల్లు ఉంది, బ్రదర్స్ అన్నదమ్ములు డివైడ్ అయ్యారు, ఇంటి నెంబర్తో సహా ఉంది. వీళ్ళకి సపరేట్ ఉంటుంది, ఒక్క ఇంట్లో ఉంటే సపరేట్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరి సహకరించుకుంటూ చేసుకుంటే ఇంకా 2 డేసే ఉన్నది. రేపు లాస్ట్ ఉంది. కాబట్టి ప్రజలు ఏ గ్రామానికి పోయినా కొందరేమో బయట దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇమిగ్రేషన్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అలా స్వార్థాల కోసం చేస్తే మనం తప్పనిసరిగా దాన్ని ఖండించండి, అధికారులకు చెప్పండి. మన బెనిఫిట్స్ వేరే వాళ్ళకు పోకుండా కాపాడుకునే బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని పని కొరకు రావచ్చు, ఉండొచ్చు, పని చేసుకోవచ్చు. మన భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఓటు హక్కు ఒకటే దగ్గర ఉండవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి సహకరించాలని ప్రజలకు కోరుతాను.